ఈ మధ్య కాలంలో పని పాట న్యాయాలు లేని మొత్తం హ్యాకర్స్ అయిపోయి మళ్ళీ సైలెంట్ గానే ఉన్నారా? మన మొబైల్స్ ని హ్యాక్ చేస్తున్నారు. మీ మొబైల్ హ్యాక్ అయ్యిందో లేదో తెలుసుకుందామా? ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ 5 రకాల మొబైల్ హ్యాక్స్ గురించి తెలుసుకోండి. ఇందులో మీరు దేన్నో దాన్ని ఫేస్ చేసే ఉంటారు. ఒకవేళ నీ మొబైల్ హ్యాక్ అయి ఉంటే దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడు, ఖచ్చితంగా నీకు యూస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ కొట్టండి. మధ్యలో యూస్ఫుల్ గా అనిపించకపోతే వెంటనే లైక్ తీసేయండి, నేనేమనుకోను. నెంబర్ 1, ఆటోమేటిక్ రీబూట్. ఇవి చాలా మంది మొబైల్స్ లో జరిగే ఉంటాయి. అదే ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ కావడం, ఆన్ కావడం, మనం ఏదైనా కాల్స్ మాట్లాడేటప్పుడు నాయిస్ రావడం, బీప్ సౌండ్లు రావడం, ఇంకా ఏమైనా డిస్టర్బెన్స్ రావడం జరిగే ఉంటుంది కదా. ఇంకా మన మొబైల్ ఆటోమేటిక్ గా వైబ్రేట్ కావడం, డిస్ప్లే కూడా ఆటోమేటిక్ గా ఆఫ్ కావడం, ఆన్ కావడం, టచ్ కూడా ఆటోమేటిక్ గా టచ్ కావడం, అదే యాప్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ కావడం, ఇలా జరిగి ఉంటే ఖచ్చితంగా మీ మొబైల్ హ్యాక్ అయింది అని అర్థం. అరే హ్యాక్ అయింది కదా, ఏం చేయాలని అనుకోకండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. 100% గ్యారంటీ ఇస్తా, 100% ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. బ్యాటరీ ఆటో డ్రైనింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 100% చేసిన తర్వాత మన బ్యాటరీ ఆటోమేటిక్ గా 10% కి 15% కి తగ్గిపోతుంది. అంటే ఒకవేళ మన బ్యాటరీ డ్యామేజ్ ఉన్నా ఇలా అవుతుంది. మన బ్యాటరీ ఉబ్బడం కానీ, స్మెల్ రావడం కానీ ఇలాంటివి ఉన్నా మన బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంది. లేదు మాది కొత్త బ్యాటరీ, మాది కొత్త మొబైల్ అనుకున్న వాళ్ళు ఒకవేళ ఇలా జరిగింది అనుకోండి, మీ మొబైల్ ఖచ్చితంగా హ్యాక్ అయిందని అర్థం. అది ఎలా అంటే, హ్యాకర్స్ మీ మొబైల్లోకి కొన్ని ఫైల్స్ పంపుతారు. ఫైల్స్ పంపినప్పుడు అవి ఆటోమేటిక్ గా మీ మొబైల్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. రన్ అవుతున్నప్పుడు మీ మొబైల్లో కొన్ని యాడ్స్ రావడం మీరు గమనించవచ్చు. ఈ యాడ్స్ రావడం వల్ల కూడా హ్యాకర్స్ కి కొంత మనీ అయితే ఎర్న్ అవుతూ ఉంటుంది. అందుకని హ్యాకర్స్ మీ మొబైల్లో ఫైల్స్ పంపినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాటరీ పర్సెంటేజ్ అయితే తగ్గిపోతూ వస్తుంది. అంటే మొబైల్ మీదే, కానీ సంపాదించేది మాత్రం హ్యాకర్స్. ఈ మూడోది మాత్రం అందరూ ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. అదే మొబైల్ డేటా ఓవర్ స్పీడ్ గా అయిపోవడం. కొంతమంది ఏం చేస్తుంటారంటే యాప్స్ ని ఆటో అప్డేట్ లో పెట్టేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా నెట్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా మన మొబైల్ సిస్టమ్ కూడా ఆటో అప్డేట్ లో పెడితే కూడా మన మొబైల్ డేటా అయిపోవడం జరుగుతుంది. ఈ రెండు ఆఫ్ లో ఉన్నాయి. మేము పొద్దున్న లేసేసరికి మా మొబైల్ డేటా 100% అయిపోతుంది అంటే ఖచ్చితంగా మీ మొబైల్ హ్యాక్ అయిందని అర్థం. ఎందుకంటే హ్యాకర్స్ మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, కాల్స్ కానీ వీటన్నిటిని వాళ్ళ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకుంటారు. అప్పుడు మీ మొబైల్ డేటా వాళ్ళకు యూజ్ అవుతుంది. దీనికోసం వాళ్ళు స్పైవేర్ అనే ఒక సాఫ్ట్వేర్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేస్తారు. ఇది డౌన్లోడ్ కావడం వల్ల మీ మొబైల్ బ్యాక్గ్రౌండ్ లో ఇది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. దీనికి నెట్ చాలా అవసరం. అందుకని మీ మొబైల్ డేటాని మొత్తాన్ని లాగేస్తుంది. అందుకే మీరు పొద్దున్న లేసేసరికి 100% డేటా పూర్తయిందని మెసేజ్ వస్తుంది. అన్నోన్ యాప్స్, మీ మొబైల్లో మీకు తెలియకుండా డౌన్లోడ్ అయిన యాప్స్ అన్నిటిని డిలీట్ చేసేయండి. ఎందుకంటే హ్యాకర్స్ మీ మొబైల్ ని హ్యాక్ చేసి మీ డేటాని వాళ్ళకు షేర్ చేసుకునేందుకు కొన్ని యాప్స్ ని డౌన్లోడ్ చేస్తారు. అవి ఎనీ డిస్క్ లాగా పనిచేస్తాయి. మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్కటి, గూగుల్ పాస్వర్డ్స్, యూపీఐ పాస్వర్డ్స్, ఫోటోస్, మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మీ మొబైల్ హ్యాంగ్ అవడం కూడా మీరు గమనించే ఉంటారు. ఎందుకు హ్యాంగ్ అవుతుంది అంటే మీ డేటాను మొత్తం వాళ్ళు షేర్ చేసుకునే క్రమంలో మీ మొబైల్ చాలా ఓవర్ హీట్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయి స్విచ్ ఆఫ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మొబైల్ యాప్ ఆటో బ్యాక్, మీ మొబైల్లో ఏదైనా యాప్ ని ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్ వచ్చి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు అయితే ఆటోమేటిక్ గా అలానే స్టక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా jరుగుతుంది అంటే హ్యాకర్స్ మీ మొబైల్లోకి కొన్ని యాప్స్ ని కానీ, లింక్స్ ని కానీ షేర్ చేస్తారు కదా, అవి ఎప్పటికప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. ఇలా రన్ అవడం వల్ల CPU పైన, అదే మన ప్రాసెసర్ పైన ప్రభావం చూపుతుంది. అందుకని మన మొబైల్ వేరే యాప్స్ ని ఓపెన్ చేయలేదు. ఒకవేళ మీరు మొబైల్ తీసుకొని 5 to 6 years అయినా ఇలా జరుగుతుంది. లేదు మాది కొత్త ఫోన్ ఇలానే జరుగుతుంది అంటే మీ మొబైల్ ఖచ్చితంగా హ్యాక్ అయిందని అర్థం. ఇప్పుడు మీ మొబైల్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండి. మీ మొబైల్లో సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. సర్చ్ బార్ దగ్గర యాప్స్ అని సెర్చ్ చేయండి. అక్కడ ఓపెన్ చేయండి. ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న పేర్లతో ఉన్న యాప్స్ ఏవైనా ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. ఇంకో విషయం, కొన్ని సార్లు యాప్స్ కి నేమ్స్ కూడా ఉండవు. ఇలా లోగో లాగా కనిపిస్తాయి, వాటిని కూడా తీసేయండి. మీ సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి సర్చ్ బార్ దగ్గర డివైస్ అడ్మిన్ యాప్స్ అని సెర్చ్ చేయండి. ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు అవసరం లేని వాటికి పర్మిషన్ ఇచ్చి ఉంటే వెంటనే దాన్ని డిజేబుల్ చేసేయండి. ఇలా చేస్తే థర్డ్ పార్టీ యాప్స్ మీ మొబైల్లోకి డౌన్లోడ్ కావు. ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్కాన్ అని ఉంటుంది, స్కాన్ చేసేయండి. మీ మొబైల్లో ఉన్న యాప్స్ మొత్తం ఒక్కసారి స్కాన్ అయిపోతాయి. ఒకవేళ మీ మొబైల్లో థర్డ్ పార్టీ యాప్ ఉంటే యువర్ డివైస్ ఎట్ రిస్క్ అని చూపిస్తుంది. ఒకవేళ థర్డ్ పార్టీ యాప్ లేకపోతే ఇలా చూపిస్తుంది. ఒకవేళ థర్డ్ పార్టీ యాప్ ఉంటే వెంటనే వెళ్ళి డిలీట్ చేసేయండి. మీ మొబైల్ సేఫ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.